చూసేది కాదండి. 1 మంత్ అయిపోయింది. దాటిందంటే ఇప్పుడు అడుగుతున్నాడు అంటారు మళ్ళీ. ఇంటికి వెళ్ళి వచ్చావు. నేను ఏమనుకుంటున్నానంటే రేపు ఒక రోజు చూసి నేను ఆయన అడగను, వాళ్ళ తమ్ముడిని అడుగుతాను. ఇలాగని చెప్పాడండి సార్, నాతో మాట్లాడట్లేదు, కొంచెం మీరు ఎవరు రాజు రమేష్ ఆయనకి చెప్తాను. ఎందుకంటే రమేష్ నెంబర్ ఉందా మీ దగ్గర? మీరు ఇచ్చారు, నా దగ్గర ఉంది. నేను ఫోన్ చేస్తాను. ఆయన చేయండి. ఇప్పుడు ఆయన కూడా చాలా బాధపడుతున్నాడు ఈయన గురించి. అప్పుడేనా అసలు ఈ రూమ్ నుండి వెళ్ళిపోతే బెటర్ అన్నట్టుగా ఉన్నాడు ఆయన. సార్ నిన్న అన్నాడు, ఈయన అన్నాడు నన్ను. అప్పుడు నిన్న కదా, మేము ఎప్పుడే వెళ్ళాము, ఫ్రైడే వెళ్ళాను అనుకుంటాను. ఫ్రైడే కదా సార్, మొన్న ఒక ఆవిడ వెళ్తుంటే ఇంటికి వెళ్ళాను నేను. అలా మందు ఒక ఆవిడ ఇస్తారని ఆవిడ వెళ్ళింది. ఫ్రైడే జట్టకి వెళ్ళాను ఆ ఇంటికి నేను. వెళ్ళాగా డేవిడ్ గారు ఇల్లు తీసుకుంటారంటండి, పలానా రమ్మన్నారు, బహుశా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారంట. మీరు ఇద్దరు వెళ్ళిపోతున్నారా లేకపోతే ఆయన ఒకటే వెళ్తాడా అని అడిగాను. బాబు వాడు నా దగ్గర వెళ్ళిపోతే బెటర్ బాబు. బాబు అదేదో వెళ్ళలేదు చూసేసి అక్కడ పంపిస్తాను అన్నాడంటే ఆయన. అప్పుడు ఆయన అతను మొత్తానికి ఆయనకి ఇసుకొచ్చేసినప్పుడే. ఎందుకంటే డ్యూటీకి ఆయనే తీసుకెళ్తాడు కార్లో, ఆయనే తీసుకొస్తాడు వాళ్ళు. మళ్ళీ నేను బాసలా కానీ చేసి పెట్టారా, నాకు రంగుమూడే కూర్చున్నాడు ఫీలింగ్. చాలా గర్విష్ఠుడు అండి అయ్యగారు. అస్సలు ఎలాగ చెప్పాలో తెలియట్లేదు నాకు. అంత గర్విష్ఠుడు తెలుసండి ఆయన. సార్ మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం సార్? మనమా దెబ్బ అంటారు. దెబ్బ తెలుసా? దెబ్బ అన్నది ఎప్పుడన్నా విన్నారా? దెబ్బ అన్న కానీ నేను చూడలేదు సార్. అదే దాటేసి. అది ఏ ఊరండి? దుబాయ్ షార్జాలోదే. షార్జాలోదే. ఓ హత్తా అని అన్నారండి. హత్తా దెబ్బ ఒకటేనా? లేదు, హత్తా వేరు. హత్తా ఏమో ఒమాన్ బార్డర్ అనమాట. ఇసుక దెబ్బలు. ఇదే దెబ్బ అంటే ఒక పేరు, ఎందుకు మరి దెబ్బ అంటారు. మన తెలుగు దెబ్బ కాదు అది. మట్టి ఉంటుందా? దెబ్బ అంటే వీళ్ళ మాటలో ఏదో ఉండి